ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ రీసెర్చ్ టాపిక్ ఏంటి తెలుసా? జాయింట్ ప్రిజర్వేషన్. అంటే మీ అరిగిపోయిన మోకాల్ని రిప్లేస్ చేయకుండా మీ మోకాలు మీకే ఉంచడం ఎలాగా అని చాలా బాగా రీసెర్చ్ అవుతున్న టాపిక్. మనం ఇంతకుముందు ఎవరి లైఫ్ స్టైల్ అయినా లేకపోతే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎప్పుడు కూడా ఒక 70 years వస్తే అబ్బా 70 years అనేవాళ్ళు. కానీ ఇప్పుడు 70 అనేది పెద్ద నెంబరే కాదు. ఈజీగా అందరూ హెల్తీగా హ్యాపీగా 80-85 వరకు సర్వైవ్ అవుతున్నారు. సో వాళ్ళు 80-85 వరకు సర్వైవ్ అవుతున్నప్పుడు వాళ్ళకి రిప్లేస్ చేసిన జాయింట్ కూడా అంతకాలం సర్వైవ్ అవుతారు. కానీ ఏదైతే ఇప్పుడు జాయింట్ మనం రిప్లేస్ చేస్తున్నామో దాని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఓన్లీ 20-25 years మాత్రమే. అంటే మనం ఎవరికైనా సరే 40లోని 45లోని 50లోని కనుక రిప్లేస్మెంట్ చేసేస్తే వాళ్ళకి 60-65 కల్లా మళ్ళీ మోకాలు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకు నేటివ్ నీ అంటే వాళ్ళ మోకాలు ఏదైతే ఉందో ఆ మోకాల్ని వాళ్ళకే ఉంచడాన్నే జాయింట్ ప్రిజర్వేషన్ అంటారు. ఈ జాయింట్ ప్రిజర్వేషన్కి మోకాళ్ళు ఎర్లీ స్టేజెస్లో అంటే పూర్తిగా అరిగిపోయి ఇంకా రిప్లేస్మెంటే తప్పదు అనే స్టేజ్లో కాకుండా దాని ముందు స్టేజ్లో కనుక మా దగ్గరికి వచ్చినట్లయితే మీకు మోకాళ్ళ లోపలికి ఇంజెక్షన్స్ పిఆర్పి కానీ బీమ్యాక్ అని కానీ లేకపోతే గుజ్జు ఇంజెక్షన్స్ కానీ అందుబాటులో ఉంటాయి. ఇవి ఇచ్చి మీతో కొన్ని ఫిజియోథెరపీ చేసి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ మోకాళ్ళ లాంగిటీని పెంచవచ్చు. ఇంకా కొంతమందికి ఎవరికైతే మోకాలు వంకరగా ఉంటుందో ఒక సైడ్ మాత్రమే అరిగి రెండో సైడ్ బాగుంటుందో అలాంటి వాళ్ళకి హైటిబియల్ ఆస్టియోటమీ అని మోకాలు తిన్నం చేసి సర్జరీ చేయడం వల్ల వాళ్ళకి ఏదైతే బరువు అరిగిపోయిన కంపార్ట్మెంట్లోంచి కాకుండా అరగని కంపార్ట్మెంట్లోంచి వెళ్ళడం వల్ల వాళ్ళకి ఇంకో కనీసం ఒక 10-15 yearsని వాళ్ళ మోకాలనే వాళ్ళకి కాపాడు. సో ఎవరికైనా సరే మోకాల మార్పిడి వద్దు ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఉంటే కావాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా మాకు రీచ్ అవుట్ అవ్వండి. వీ విల్ సీ వాట్ ఈస్ ద బెస్ట్ దట్ కెన్ బి డన్ అండ్ మీ రిప్లేస్మెంట్ని మనం పోస్ట్ పోన్ చేసి చూపిద్దాం.